ఇప్పుడు మనం చూస్తున్నామండి. ఇది వశిష్ఠాశ్రమం అనమాట. అంటే ముక్తేశ్వరం ఊరిలోనే కాలువగట్టు పైన ఉంటుంది ఈ ఆశ్రమం. రాగానే మొట్టమొదటిగా స్వామివారి యొక్క సమాధిని మనం దర్శనం చేసుకోవచ్చు. వారు ఎంతటి గొప్ప తపస్సంపన్నులంటే వారి యొక్క దేహాన్ని త్యాగం చేయాలనుకున్నప్పుడు వారు సహస్రారం నుంచి జీవన్ముక్తులయ్యారు. అలాగే బృకుటి నుంచి ఒక గొప్ప తేజస్సు బయటకు వచ్చింది. దీన్ని అందరూ ప్రత్యక్షంగా వీక్షించారు. నిజంగా ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. మనం ఈ పక్కనే చూడవచ్చు. ఇక్కడ స్వామివారి కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి మహిమాన్వితమైనటువంటి శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇది స్వామివారి సమాధి చెందిన తర్వాత ప్రతిష్ఠించినటువంటి శివలింగము. స్వామి సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపమే. స్వామి కైలాసం నుంచి దిగి వచ్చి ఇక్కడ ఈ ముక్తేశ్వరంలో కొలువై ఉన్నారు అని ఇక్కడ వారి అందరి నమ్మకం అనమాట. అదేవిధంగా మనం ఇప్పుడు స్వామివారు సాధన చేసినటువంటి ప్రదేశానికి మనం వెళ్తున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము, చక్కగా ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. అలాగే వారు కూర్చున్నటువంటి ఆసనం ఉన్నది. వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనది స్వామివారి యొక్క గుహ. ఈ గుహలో వారు సాధన చేసుకునేవారు. మనం ఇప్పుడు ఆ గుహ లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు మనం స్వామివారు సాధన చేసుకున్నటువంటి గుహని చూస్తున్నాము. ఇక్కడ స్వామివారు కొన్ని నెలల పాటు అఖండంగా కూడా ధ్యానం చేసేవారు. అలాగే సమాధి స్థితిలో ఉండేవారు. వారు నిద్రకు కేటాయించే సమయం కేవలం 2 గంటలు మాత్రమే. చెప్పాలంటే అది కూడా ఒక యోగ నిద్ర అంతే. వారి యొక్క శక్తి అంతా కూడా ఇక్కడ నిక్షిప్తమై ఉన్నది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఎంత తీసుకుంటే అంత వారు సాధనలో ముందుకు వెళ్ళగలరు. వారి సమస్యల నుంచి తొందరగా బయటపడగలరు. అదేవిధంగా స్వామివారు కొలిచినటువంటి రాధాకృష్ణులు ఇప్పుడు మనం చూస్తున్నామండి. అలాగే ఇక్కడ శ్రీచక్ర ఉపాసన, వారు నిత్యము అమ్మవారి యొక్క ఉపాసన చేస్తూ ఉండేవారు. శ్రీచక్ర ఆరాధన చేస్తూ ఉండేవారు. ఈ ఆశ్రమం ప్రాంగణం అంతా కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఏ ప్రదేశంలో ఉండి సాధన చేయాలనుకుంటే ఇక్కడ ప్రతి చెట్టు కూడా చక్కగా మనకి వారి శక్తిని ఇప్పటికీ అందిస్తూ ఉన్నాయి. మీరు ఎక్కడైనా కూడా కూర్చొని ఇక్కడ సాధన చేయవచ్చు. అదేవిధంగా స్వామివారు జీవించినప్పుడు స్వామివారితో పాటు ఉండి స్వామివారి నుంచి ఎన్నో అద్భుతమైనటువంటి సాధన రహస్యాలను తెలుసుకున్నారు మరి అమ్మగారు. వారితో మనం ఈరోజు సత్సంగాన్ని కొనసాగిద్దాం. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, అలాగే మరెందరో గురువులను, ఎందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞాన సందేశాన్ని తీసుకుంటూనే ఉన్నాం. అయితే ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్షణముక్తేశ్వరం, అంటే ఇక్కడ క్షణంలోనే ముక్తిని ప్రసాదించే ఈశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ క్షణముక్తేశ్వర గ్రామానికి
ఎక్కడంటే వారి జన్మ కేరళలో తీసుకున్నారు. అక్కడ నుండి హిమాలయాలకు వెళ్ళి హిమాలయాల్లోనే వారి యొక్క సాధన అంతా పూర్తి చేయాలి అనుకుని వారు అక్కడనే మోక్షసిద్ధి పొందాలనుకున్నారు. కానీ సాక్షాత్తు పరమేశ్వరుడే నీవు దక్షిణ దిశగా వెళ్ళి ఎక్కడైతే గౌతమ మహర్షి తపస్సు చేశారో ఆ ప్రాంతాన్ని ఎంచుకొని నీవు అక్కడ నీ యొక్క సాధన అంతా కొనసాగించాలని వారికి ఆదేశం ఇవ్వడం, వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ మనందరికీ ఈ వశిష్ఠాశ్రమాన్ని అందించడం జరిగింది. అంటే గురుగారు పరమహంస పరివ్రాజకాచార్య సమర్థ సద్గురు శ్రీ 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 మాధవానంద స్వామి వారు ఇక్కడికి వచ్చి ఇంత గొప్ప ఆశ్రమాన్ని ఇక్కడ ప్రజలందరికీ అందించడమే కాకుండా వీరందరినీ మోక్ష మార్గానికి అతి చేరువుగా తీసుకెళ్ళి వారందరూ కూడా వారి వారి సాధనలతోనూ వారి వారి ఉత్తమ కార్యాలతోనూ మోక్షాన్ని పొందేలాగా తీర్చిదిద్దారు. అట్లాంటి మహాగురువు ఇక్కడ సిద్ధి పొంది వారి యొక్క సమాధి నుంచి నేటికి అద్భుతమైనటువంటి దివ్య శక్తిని అందిస్తూ ఎందరో జీవితాలలో వెలుగు నింపుతున్నారు. మరి ఇక్కడ ఈ ఆశ్రమ నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు. మరి అమ్మవారిని అడిగి గురుగారి యొక్క విశేషాలని, వారి జీవిత విశేషాలని, వారు చూపించినటువంటి మహిమల్ని, అలాగే వారు మనందరికీ ఇచ్చినటువంటి సందేశాన్ని తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. మా గురువుగారి యొక్క విశిష్టత బయటకి తెలుస్తోంది అంటే మా అందరికీ కూడా ఆనందం, మనందరికీ ఆనందం. అంతటి మహాపురుషుల యొక్క సత్సంగాన్ని మనం చెప్పుకోగలుగుతున్నాం అంటే విశేషం అది. ఇక్కడికి రావాలి ఈ ఆశ్రమానికి అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ ఇప్పటికి ఈ రోజుకి కుదిరింది. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉన్నాం. వారి యొక్క ఇది లేకపోతే మనం రాలేమండి, మన తరం అయితే కాదు. వారి యొక్క ఆశీర్వాద బలం ఉంటేనే ఏ టైంకి రావాలో ఆ టైంకే రాగలం, లేకపోతే అసలు ఏమీ రాలేమండి. మాకు ప్రభల తీర్థం జరుగుతుంది ముత్తేశ్వరంలో, మీరు ఎప్పుడైనా విన్నారా? అటు ఒక ప్రభ వెడుతుందండి. అయితే ఆ ప్రభ అలా వెడుతుంటే ఒక లెక్చరర్ అండి, అతను ఎప్పుడు ఈ ఆశ్రమం చూస్తున్నాడు అవతల నుంచి. 18 సంవత్సరాలుగా మళ్ళీ ఇటు వచ్చేసరికి అతనికి ఆశ్రమం కనిపించలే. ఒకసారి సంకష్టహర చతుర్థి నాడు వినాయకుడికి నేను అభిషేకం చేస్తున్నానండి, సాయంత్రం 6 గంటలకి చేస్తున్నప్పుడు అతను వచ్చి అమ్మ నమస్కారం అండి అన్నాడు. అప్పుడు ఏంటి నాయన అంటే అతను చెప్పాడు, 18 సంవత్సరాలుగా నేను ప్రయత్నం చేస్తున్నానండి, నాకు అవతల నుంచి ఆశ్రమం కనిపిస్తోంది, ఇటు వచ్చేసరికి నాకు ఆశ్రమం కనిపించట్లే. అంటే ఆ యొక్క కర్మ పరిపక్వం అయితే కానీ ఆ భగవద్ దర్శనం అవ్వదు. గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే గొప్పవాడు. అమ్మవారు ఎక్కడుంటుందండి? పతివ్రతల్లోనూ గురువుల్లోనూ తానే ఉంటుంది. మరి ఆ మహాయిల్లాల్ని దర్శించగల శక్తి మనకు లేదు. అంటే ఆ గురువుని సందర్శించామంటే మా తల్లిని సందర్శించినట్టే. దానికి మా ప్రత్యక్ష నిదర్శనాలు ఎన్నో చూపించారండి. స్వామివారిని వానపల్లిలో ఈ త్రాసు వేశారండి. వేస్తే ఒక వెంపు స్వామివారిని కూర్చోపెట్టారు, ఒక వెంపు వాళ్ళు ధాన్యం వేశారండి. వాళ్ళు 100 కేజీల ధాన్య బస్తాలు వేసిన ఆయన తోగలే. అప్పుడు వాళ్ళ అమ్మాయి రమణాలని ఒక ఆవిడంది, ఇవి తీసేయండి అని చెప్పి అవి తీయించేసి ఒక్క తులసి దళం తీసుకొచ్చి ఆ త్రాసు చుట్టూ తిప్పి 3 సార్లు ఆ గురు బ్రహ్మాన్ని చదివి వేయగానే, అంటే నేను కృష్ణుడు సమానమే, ఆయన అన్నీ అలా చూపించారు. ఒక్కసారండి మా ఇంట్లోనే ఉన్నారు, ఉండేసరికి ఆ వేళ భిక్షకు రమ్మనమని 2 కుటుంబాల వాళ్ళు 2 ఊళ్ళ నుంచి ఇటు ఒకళ్ళు అడిగారు. అడిగి ఇద్దరికి వస్తామని చెప్పారు. మా అమ్మమ్మ అంది, ప్రభు అందరికీ ఒకేసారి చెప్తున్నారు, ఎలా వెళ్తారంటే వెళ్దాంలే అన్నారు. సరిగ్గా 11 అయిందండి. మొత్తం వాళ్ళు వండిన సామాన్లు వీళ్ళు వండిన సామాన్లు చేతిలోంచి వచ్చేసాయి. ఇంతకీ ఆ భోజనం ఎక్కడ చేశారు? మా ఇంటికి వచ్చారని వాళ్ళు అన్నారు, మా ఇంటికి వచ్చారని వీళ్ళు అన్నారు. వాళ్ళు ఏవైనా చేయగలరు, సర్వసంగ పరిత్యాగులు, త్రికాలజ్ఞులు, వారి శక్తి అమోఘం. అలాగా వారు ఎన్నో మహిమలు చూపించారండి. ఒకసారి మాకు ఇక్కడ నవరాత్రులు పూజ చేస్తున్నారు. వారు పూజ చేస్తుంటే మేము పాదపూజ చేసుకుంటామంటే ఆయనలా కూర్చుని కాలు మీద చేసుకోమ్మా అన్నారు. ఆయన అక్కడ అమ్మవారి పూజ చేస్తుంటే మేము ఇక్కడ చేస్తుంటే డైరెక్ట్గా అమ్మ పాదాల మీద పడుతూ ఉండడం మేము చూసాం. అంటే వేరు లేదు, ఒకటే భావం. అది ఏమిటంటే ఏకత్వంలో భిన్నత్వం. మనం చూసి చూపులో ఉంది.
ఇప్పుడు వీళ్ళందరూ వేరు కాదు కదా, లక్ష్మి వేరా, సరస్వతి వేరా, గాయత్రి వేరా, పార్వతి వేరా, బ్రహ్మ వేరా, విష్ణు, అందరూ ఆవిడలోంచి వచ్చిన వాళ్ళే, ఒకటే స్వరూపం. అలాగే గురువు. అందుకని మనం ఎలా దండం పెట్టాలంటే త్వమేవ మాత చ పిత త్వమేవ, త్వమేవ బంధుచ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యాత్ ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. అన్నీ ఆయనే. ఆయనకి ఒక్కసారి సాధూనాం దర్శనం పుణ్యం. సాధువుని ఒక్కసారి దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుంది. స్పర్శనం పాపనాశనం, ముట్టుకుంటే పాపాలన్నీ నశిస్తాయి. సంభాషణం కోటి తీర్థం, అంటే మాట్లాడితే కోటి నదుల్లో స్నానం చేసిన ఫలితం. వందనం మోక్ష సాధనం, ఒక్కసారి దండం పెడితే మోక్షం వస్తుంది. అంటే ఈ గురువులు 2 రకాలండి. మామూలు గురువు ఉంటాడు, బోధ గురువు, బాధ గురువు. మన బాధని తీర్చేవాడు ఉంటాడు, మనకి జ్ఞానాన్ని బోధించేవాడు ఉంటాడు. 2 ఒకే చోట దొరకవు. ఆ 2 దొరికిదే అదే పరమహంస. ఈ కైలాసంలో ఉండేటండి ఈ పరమహంసలు మానస సరోవరంలో ఉంటాయట. పాలు నీళ్లు కలిపి పెడితే పాలుని నీటిని డివైడ్ చేసి పాలు తాగి నీళ్ళు వదిలేస్తాయి. అంటే మనలో ఉన్న ఈ అజ్ఞానం అనే చీకటిని దూరం చేస్తూ జ్ఞానాన్ని మనకి ఉపదేశిస్తూ మన కష్టాన్ని తొలగిస్తారు వారు. అందుకని వాళ్ళు పరమహంసలు అయ్యారు. అలాంటి పరమహంస పాదాన్ని పట్టుకోవడం ఎన్నో వేల జన్మల సుకృతం తప్ప, లేకపోతే మాత్రం దుర్లభం అండి. ఇది ఎన్నో జన్మల పుణ్యం అంతే. మా పెద్దవాళ్ళందరూ ఎంతో 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 వారి యొక్క సేవ, వారి యొక్క భక్తితోటి మాకు ఇంత పెసరు ఈ యొక్క సువాసన అంటిందని మా యొక్క ఆకాంక్ష అంతే. అంటే అమ్మ గురువుగారు మన తెలుగువారేనా? కాదండి, కాలడిలో జన్మించారు. ఆదిశంకరాచార్య వారి జన్మస్థలం. వారికి తెలుగు రాదండి, మామూలుగా తమిళ్, తర్వాత నెక్స్ట్ హిందీ. ఇక్కడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం తెలుగు నేర్చుకుని తెలుగు, తమిళ్, ఇంగ్లీషు అన్నీ కలగాపులగంపులు చేసి మాట్లాడేవారు. అదే అమ్మా గురుగారి యొక్క జన్మ విశేషాలని, ఆ జన్మ రహస్యాలని, వారి యొక్క జీవిత ప్రయాణాన్ని తెలియజేయండి. నారాయణమ్మ, శివయ్య అని భార్యాభర్తలండి. వాళ్ళకి పిల్లలు లేరు. వారు ఈ అయ్యప్ప స్వామిని కొలిచారు పిల్లల కోసం. కొలిస్తే అప్పుడు అయ్యప్ప స్వామి వారి యొక్క ఇదితోటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చిన తర్వాత ఒక రోజుని మధ్యాహ్నం 12 గంటలకు ఒక అబ్బాయి పుట్టాడు. తర్వాత ఆవిడ ఇంకా నొప్పులు పడుతుంటే అప్పుడు ఏ తల్లైనా అంతలాగా ఉండలేదు కదండి. కానీ ఒక యతీశ్వర్లు వచ్చి, అమ్మ ఒక మహాత్ముడు పుడతాడు నీ కడుపుని, అతను దేశోద్ధరణకై అవతరిస్తున్నాడని చెప్పి ఆ మహానుభావుడు ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాత్రి 12 గంటలకి హోర్మని వానలో ఒక పాము వచ్చి ఆవిడ చుట్టూ ప్రదక్షిణం చేసిందిట, ఆ మంచం చుట్టూ. తర్వాత ఆ పాము వెళ్ళిపోయింది. ఆయన పుట్టారు. మొదటి అబ్బాయికి రాముడు, ఈయనకి లక్ష్మణుడు అని నామకరణాలు చేసి వాళ్ళు దినదిన ప్రవర్ధమానంగా ఎదిగారు. కానీ వీరు ఇంకా ఏంటంటే ఈ సంసార బంధాల్లో చిక్కుకోవాలని ఆశ లేక ఈ యొక్క సన్యాసం, ఆయనకి ఎన్నో జన్మల తపస్సు ఉంది. అందుకని వారు ఇలాగా సన్యాసంలో 14వ ఏటే ఇంటిని, జనాల్ని, చుట్టాలని అందరినీ వదిలేసి వచ్చేసారు. చాలా కష్టాలు పడ్డారు. పురుషోత్తమానంద స్వామి వారి వద్ద సన్యాసం తీసుకున్నారు. వారే మాధవానంద స్వామి వారిని నామకరణం చేశారు. అక్కడే కుండలిని యోగ శుద్ధిని కూడా పొందారు. ప్రాణాయామం కూడా ఆయనకి అక్కడే వచ్చింది. 14 సంవత్సరాలు గురు శుశ్రూష చేశారు వారు. మొత్తం దేశమంతా కాలినడకనే నడిచారు వారు. అయితే వారు ఒకసారి మూకాంబికాదేవి గుడికి వెళ్ళారట. ఇప్పుడే ఆ ఊరు వెళ్ళడం చాలా కష్టం. అలా వెళ్తే మొత్తం గుడి దాకా వెళ్ళేసరికి అక్కడ ఉన్న పురోహితుడు అడిగట్ట, ఎలా వచ్చారు స్వామి, జలగలు పట్టేసుకోలేదా అని పంచి తీసేసరికి 40 జలగలు పట్టుకున్నాయట. జలగలా పట్టుకున్నామంటారు. ఆ జలగలు పట్టుకుంటే రక్తం తీసేదాకా అవి వదలవు. పాపం అతను, ఈయనకి తెలియలేదు. ఈయనకి ఒకటే ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవాలనే తపన. అప్పుడు వాడు చీపురు పుచ్చుకుని ఈ వీటిలతో నీళ్లతో కడిగేశాడు. కడిగేసిన తర్వాత ఆయన 40 రోజులు అక్కడే ఉన్నారు. 40వ రోజు రాత్రి పడుకునేసరికి ఆ అమ్మవారు డైరెక్ట్గా వచ్చి లేపింది. అప్పుడు లేచారు. లేచిన తర్వాత ఒక్కసారి
నాలిక తెరవమని, ఆ నాలిక మీద ఆవిడ నాలికతో బీజాక్షరాలు రాసిందిట. అప్పటి నుంచి ఆయన వాక్శుద్ధి. నాన్న ఇక్కడ కాదు, నువ్వు దక్షిణ భారతదేశం వెళ్ళు అని చెప్పిన తర్వాత ఆ తర్వాత అలా ఎదరకు వెళ్ళి మహిషాసురుని చంపిన త్రిశూలానికి కూడా దర్శనం చేసుకుని అక్కడి నుంచి అలా చూసుకుంటూ వచ్చారు. ఈ ప్రాంతానికి ఎలా చేరుకున్నారు అంటే వారు ఈ కైలాసానికి వెళ్ళి దవలో చాలా ఇంకా దగ్గరికి వాళ్ళకి కొండ కనిపిస్తోంది కైలాసం. ఇంకా ఏంటంటే అక్కడ కొంచెం దూరం వెళ్ళేసరికి ఆయనకి ఒక మరగుజ్జు మనిషి, మన కొంచెం ముక్కులు పెద్దవిగా ఉంటాయట, అక్కడ వాళ్ళ ముక్కులు చిన్నవిగా ఉంటాయట. ఇతను ఏమిటా అని చెప్పేసి టిబెట్ అనమాట అక్కడ. అయితే అతను ఏం చేశాడంటే ముక్కు కోసేస్తానని వచ్చాడు. వచ్చేసరికి ఇంకక్కడి నుంచి ముక్కు పెట్టుకుని ఇలా చాక పెట్టి జడిపించేస్తున్నాడు. ఎన్నో ఆటంకాలు తట్టుకుంటూ వెళ్తున్నారు. అయితే అప్పుడు ఒక పెద్ద మనిషి 7 అడుగులు ఉంటాటండి వచ్చేట. ఏదో మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. ఇంతకీ ఏమిటంటే అతను వివస్త్రయే ఉన్నాడు, ఒంటి మీద బట్టలు లేవు, కానీ అతని జుట్టు పాదం దాకా ఉంది, జుట్టుతో కప్పబడి ఉన్నా. అసలు అతని కళ్ళల్లోకి చూస్తుంటే ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా చూడాలనే తపన ఉంది. అంత అందంగా ఉన్నాడు. రా నాయనా అని చెప్పి ఈయన్ని గుహలోకి తీసుకెళ్ళారు. ఎంతో పెద్ద గుహ, అందులో ఒక్క దీపం కూడా లేదు, కానీ ఎంతో కాంతివంతంగా ఉంది. అక్కడే 1 రోజు 2 రోజులు ఉండి వారికి అన్నీ నేర్పారట. ఆయన నేర్పిన తర్వాత నాన్న నువ్వు ఈ దర్శనం అయిపోయిన తర్వాత దక్షిణ భారతదేశం వెళ్ళిపో అని చెప్పేటండి ఫస్ట్ వ్యక్తి ఆయన పరమశివుడు. స్వామే చెప్పారు సాక్షాత్ శివుడని. తర్వాత కైలాసం వెళ్ళారు. ఆ కైలాసంలో శివలింగం మీద ఎవరో పెట్టినట్టు వెన్న ఉంటుందిట, ఆ వెన్నని తినేసేట, మళ్ళీ వచ్చిందిట. అలాగా ఆ కైలాస శిఖరం కొండని 14 రోజులు ప్రదక్షిణం చేశారటండి. ప్రదక్షిణానికే 14 రోజులు పట్టిందిట. ఆ తర్వాత ఏమిటంటే ఈ మానస సరోవరంలో కూడా ఎన్నో పరీక్షలు. ఈయన స్నానం చేద్దామని దిగేసరికి ఒక ఉయ్యాలతోటి 2 అమ్మాయిలు అందంగా అలాగే ఎదురుకుండా కనిపించట నది మధ్యలో. మీరు జగన్మాతలు అనగానే వాళ్ళు మాయమైపోయారు. ఆయన నేనే ఎన్నో కష్టాలు పడ్డానమ్మా అని చెప్పేవారండి. పాపం 10 మైళ్ళ కొండ ఎక్కారటండి. ఆ కొండ మించి ఎంత కొండ మించి ఎక్కారో అంత కొండ మించి జారి కింద పడిపోయారు. ఎవరో 2 భార్యాభర్తలు అలా పట్టుకుని కింద పడుకోబెట్టారు. అలాగే ఒకసారి ఎంతో దూరం నడిచి వెళ్ళిపోయిన తర్వాత వాన వచ్చేసింది. వానకి మంచంతా కరిగిపోయింది. దాంట్లో కొట్టుకుపోయి ఎంత దూరం నడిచి వెళ్ళారో అంత దూరం వెనక్కి వచ్చేసారు. చీకటి, ఇంకా ఏం చేయాలో తెలియక ఒక చెట్టుకు చుట్టుకున్నారండి. రాత్రి తెల్లవారు పాములు, కొండ చిలువలు అన్నీ వచ్చేస్తాయి కొట్టుకుని. ఆ తెల్లవారులు అలా ఉండి ఆ వాన నీరు తగ్గాక దిగి మళ్ళీ అప్పుడు మొదలెట్టారు నాడవడం. ఇలా ఎన్నో కష్టాలు పట్టారని మహానుభావులు. భగవంతుడు ఎక్కడో ఉండడండి, భక్తుల్లో ఉంటాడు, ప్రసాదంలో ఉంటాడు, నామంలో ఉంటాడు, అంతే కదా. ఆంజనేయ స్వామి అంతటి వాడు రాముడితో యుద్ధం పెట్టుకున్నాడు అంటారు, కానీ మరి రాముడితో పోరాడగలడా? కానీ ఆయనకి ఆ నమ్మకం ఉంది. కానీ ఆయన బాణం వేశాడు, ఈయన బాణం వేశాడా? రామ్ 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 అన్నాడు. ఆ రామమే రామ బాణంగా మారింది. రాముడే ఓడిపోయాడు. అంటే ఎందులో ఉంది? నామంలో ఉంది. నామం గొప్పది. అందుకే నువ్వు ఏ నామాన్ని చేసినా విశేషమే. దుర్గా అని ఒక అతను ఉన్నట్టండి. అతను గాజులు అమ్ముకునేవాట. అక్కడికి ఒక స్వామి వచ్చేటండి. ఆ స్వామిని అడిగారట, నాకు ఏదైనా ఒక మంత్రోపదేశం చేయండి స్వామి అంటే. దుర్గా దుర్గా అనుకోనాయన అన్నారట. అనుకో అంటే అతనేమిటి ఇంకా ఎవరిని చూసినా దుర్గా 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 అనునిత్యం అనుకుంటూ ఉండేసరికి అందరినీ పిచ్చోడని రాళ్ళిచ్చి కొట్టేవారట. దుర్గదాస్ అని పిచ్చి, వాడికి దుర్గ పిచ్చి అంతే. అతను ఏమీ పట్టించుకోలేదు. ఒక గురువు యొక్క మాటే మనకి చాలా విలువైనది. అంతలా చేసుకుంటూ ఉన్నాడు. ఒకరోజు ఒక చెరువు పక్కన మంచి ఎండ అనేసి అక్కడ కూర్చున్నాడు. ఒక అమ్మాయి వచ్చిందిటండి, ఒక 10 ఏళ్ల బాలిక. ఏమయ్యా నాకు గాజులు వేస్తావా అని అడిగిందిట. అయ్యో వేస్తానమ్మా అని. మరి డబ్బులు ఉన్నాయా అని అడిగాట. ఇక్కడ పురుషోత్తమ అని ఒక అతను ఉన్నాడు, బ్రాహ్మడే. అతను దగ్గరికి వెళ్ళు, అతను 2 రూపాయలు ఇస్తాడు. అతను అంటాడు ఆడపిల్లలు లేరు నాకంటాడు, ఉంది వేయించుకుందని చెప్పు, అయితే నా దగ్గర డబ్బులు లేవంటాడు. నీ దుర్గాదేవి ఫోటో దగ్గర కుంకంబరిలో 2 రూపాయల కాయిన్ ఉందని చెప్పు, అడ్రస్ ఇస్తాడు అని చెప్పాడు.
అలాగే వేస్తాను, దీనికో డజను ఎర్రటి గాజులు వేసాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈయన అక్కడికి బయలుదేరే డబ్బులు తీసుకుంది. ఈ పురుషోత్తం అన్నవాడు అమ్మవారి భక్తుడు, మొగుడు పెళ్ళం ఒక్కడే కొడుకు, తినడానికి తిండి లేదు, దేవుడికి నైవేద్యం పెడదామంటే ఏమి లేదు. ఆఖరికి ఆ వేళ కూడా మంచి నీళ్ళైనా తాగుదామని ఉంచుకోబోతుంటే కొండ కూడా బద్దలైపోయింది. అమ్మాయి ఇంత పరీక్ష చేస్తున్నావేమిటని చెప్పి అమ్మవారి దగ్గర విలపించి ఏడుస్తున్నట్టు ఆ పిల్లడు ఆకలితో ఏడుస్తున్నాడు. సరిగ్గా 12 అయింది. తలుపు కొట్టారు. తలుపు తీసేట అతను పురుషోత్తం అన్నాయన. తీసరికి ఇతను వచ్చాడు. స్వామి, మీ అమ్మాయికి గాజులు వేశాను, 2 రూపాయలు ఇవ్వండి అన్నట్ట. అంటే నాకు అమ్మాయి లేరు బాబు, ఒక్కడే అబ్బాయి, ఆయన నా దగ్గర డబ్బులు లేవు అంటే. అలా అంటారని చెప్పారండి. ఆ ఫోటో దగ్గర కుంకుమ బారింట్లో 2 రూపాయల కాయిన్ ఉంటుందిటండి అని చెప్పాడు. వెళ్ళి చూసేసరికి 2 రూపాయల కాయిన్ తళతళ మెరుస్తోంది. తీసాడు, అక్షయపాత్ర అయిపోయింది, వచ్చేస్తున్నాయి రొళ్ళు. అంటే ఇక్కడ వాళ్ళకి భోజనం పెట్టింది ఆ తల్లి, ఇక్కడ కొలిచినందుకు డైరెక్ట్గా చేతులిచ్చి గాజులు వేయించుకుంది. అంటే ఇద్దరిని ఒకేసారి పునరుద్ధరించింది ఆ తల్లి. అప్పుడు అతను అడిగట్ట, ఆ అమ్మాయి ఎక్కడ చూసావు నాయన, ఎక్కడ వేసావు? నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఆవిడని కొలుస్తుంటే నాకు ఏ విధమైన దర్శనం లేదు, నువ్వు ఎంత అదృష్ట జాతకుడివి, నన్ను అక్కడికి తీసుకెళ్ళని చెప్పేసి బోర్ని ఏడ్చేసేట. ఇద్దరు పరుగున వెళ్ళారటండి. వెళ్ళేసరికి తీరా ఆ చెరువు చుట్టూ వెతుకుతున్నారు, కనిపించట్లేదు. అప్పుడు చెరువులోంచి వచ్చేయట, ఇదిగోరా నువ్వు వేసిన గాజులు అని. అంటే ఏమిటి అర్థం? మనం భక్తితో కొలిస్తే ఇంతగా అతను ఏమన్నా చేసేసాడా పూజలండి? నామాలు చదివాడా? లేదు. ఒకే 2 అక్షరాలు దుర్గా. అంటే దుర్గా అంటే ఏమిటంటే దుర్గమమైన కష్టాల్లోంచి కూడా తొలగించి, అందుకే వివాదే విషాదే ప్రమాదే ప్రవాసే జలే చానలే పర్వతే శత్రుమర్చే అరణ్యే శరణ్యే సదా మాం ప్రవాహి గతిస్త్వం త్వమేకా భవాని. అంటే అర్థం ఏంటంటే మన నదుల్లో తిరుగుతున్న, పర్వతాల్లో ఉన్న, శత్రువుల మధ్య ఉన్న, జంతువుల మధ్య ఉన్న, ఎక్కడ ఉన్నా కూడా ఆ అమ్మవారిని నువ్వే దిక్కని పాహ్యని ప్రార్థించేసరికి ఆ తల్లి వచ్చి రక్షిస్తుంది. అంత విశేషమైంది. అంటే మనం యొక్క ప్రార్థన, మన భక్తి కావాలి, ఆవిడకి మనస్సు కావాలి. ఇప్పుడు తిన్నడు ఏంటండి, ఆయనకి శివుడు సాక్షాత్కరించాడు, తనలో కలుపుకున్నాడు. అంతవరకు ఆయనకి భక్తి ఉంది అసలు. మాంసం పెట్టాడు, కాలుతో తన్నాడు. కానీ అంటే ఆ భక్తి వచ్చేసిన తర్వాత ఆయనకి తన్మయత్వం చెందాడు. అది నీకు కావాల్సిన భక్తి, విశేషమైన భక్తి కావాలి. నీ గురువు పట్ల కూడా నీకు అంత శ్రద్ధ కావాలి. అంటే ఇప్పుడు దక్షిణ భారతదేశం అంటే చిన్నది కాదు కదా, మరి అలాంటప్పుడు దక్షిణ భారతదేశానికి మీరు వెళ్ళండి అని చెప్తే మరి ఈ ప్రాంతాన్ని గురుగారు ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఆంధ్రాకే వెళ్ళమన్నారు. దక్షిణ భారతదేశంలో ఆంధ్రాకి వెళ్ళమంటే ఆయనకి వారి గురువు ఏం చెప్పారో అది పుచ్చుకుని ముమ్మిడివరం బాలయోగి అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నారట. మురమళ్ళ, కోమరగిరిపట్నం ఇలా అన్నీ కూడా చూసుకుంటూ గౌతమ మహాముని ఎక్కడైతే తపస్సు చేస్తున్నారో వారి యొక్క ప్రాంగణంలో ఆశ్రమం నిర్మించుకోవాలని సత్సంకల్పంతో ఇలా వస్తుంటే వారు ఇక్కడ దర్శనం ఇచ్చారు. దర్శించిన తర్వాత ఇక్కడే ఉండాలని ఆయన ఇంకా ఆ రోజు నుంచి, ఎందుకంటే ఎదురుకుండా స్నానం చేయడానికి నది ఉంది, అప్పుడింటి ఇళ్ళవి ఏమీ లేవు, చాలా ప్రశాంత వాతావరణం. అందుకని చెప్పి వారికి ఏమిటంటే ధ్యానానికి జపానికి ఏ విధమైన ఆటంకం కలగకూడదు. ఇక్కడ హాయిగా ధ్యానం జపం చేసుకోవచ్చు, ఏ విధమైన ఆటంకం రాదు. ఆ తర్వాత దగ్గరగా వినాయకుడు కూడా ఉన్నాడు. క్షణముత్తేశ్వర స్వామి క్షణక్షణం ముత్తినిస్తుంది. అందుకని ఇన్ని యొక్క విశేషాలతోటి స్వామివారు ఈ యుద్ధ గౌతమిని ఎంచుకుని ఇక్కడ ఎంతో లక్షల మంది భక్తులని, ఎంతోమందిని పునరుద్ధరించారు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, చదువు లేని వాళ్ళకి చదువులు, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు, ఇలా ఎంతోమందిని ఉద్ధరించారు. ఎంతోమంది జీవితాలు పునరుద్ధరించారు. అంటే అమ్మ, స్వామివారు ఇక్కడ ఆశ్రమం నిర్మించుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ స్థానికుల నుంచి మరి వారికి ఎలాంటి సహకారాలు అందినాయి? ఇది గ్రామస్తులు అంటే మొత్తం మీద ఈ ప్రదేశంలో ఈయన మెల్లిమెల్లిగా ఇవన్నీ నరుక్కుంటూ ఉంటే ఇక్కడ బోరగాయల వెంకట్రావు అని, భోగరాజు గారని, గణేష్ అని, తర్వాత మా అమ్మమ్మ గారు, తర్వాత ఉత్తర వానపల్లి సుందరరామయ్య గారు, అమలాపురం సుబ్బారావు గారు, తర్వాత అదే జయంతి మాస్టర్ గారని ముక్కామల,
తర్వాత ద్రాక్షారామం అద్దంకి అప్పారావు గారు, పేపకాయల బాబ్జీ, ఇలా ఎందరో సహాయ సహకారాలతోటి వారు ఇలాగ ఇంతింతై వటుడింతై అని ఎదిగారు. తర్వాత ఒక్కసారి కానీ ఈ స్థలం కోసం అని చెప్పి కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకుంటే అప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, స్వామి మీకేం కావాలంటే, నాకు 3 అడుగుల స్థలం కావాలని అడిగితే, స్వామి ఏమిటి మీరు వామనుల్లాగా మీరు 3 అడుగులు అడుగుతున్నారేంటి స్వామి, అందుకని చెప్పి నేను రాసిస్తానని అదంతా వారికి పట్టా ఇచ్చారు. ఆ తర్వాత వారు ఇలా నిర్మించుకున్నారు. అలా ఇంతవరకు పునరుద్ధరించబడింది భక్తుల యొక్క విరాళాలతోటే. ఎంత అభివృద్ధి! ఇప్పటికీ కూడా ప్రతీ నెల ఫంక్షన్ అవుతుంది. ఆషాఢమాసం, రేపు ఆషాఢమాసం జూలై నెలలో వ్యాస పౌర్ణమి అని వస్తుంది. వ్యాస పౌర్ణమి నాడు నుంచి స్టార్ట్ అవుతాయండి. చాతుర్మాసాల దీక్ష స్టార్ట్ అవుతుంది. అప్పుడు కూడా భక్తులే చేస్తారు. తర్వాత కృష్ణాష్టమి, అది కూడా భక్తుల ద్వారానే జరుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ నవరాత్రులు, అవి కూడా భక్తుల యొక్క ఇదితో జరుగుతుంది. అదైన తర్వాత కార్తీక మాసంలో చెట్టు కింద భోజనాలు, అదైన తర్వాత మీకు మాఘమాసంలో అదే స్వామివారు భీష్మ ఏకాదశి నాడు సిద్ధి పొందారు. ఆ రోజు చాలా విశేషమైన కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ శివరాత్రి జరుగుతుంది. ప్రతి నెల కూడా భక్తుల యొక్క ఆదరాభిమానాలతోటి, భక్తుల యొక్క విరాళాలతోటి స్వామివారికి పూజలు, నైవేద్యాలు, భోజనాలు, భజనలు అన్నీ జరుగుతాయి. చాలా సంతోషం అమ్మా. అంటే స్వామివారి దగ్గరికి వచ్చిన వారికి ఎలాంటి కోరికలు నెరవేరాయో కొంచెం తెలుసుకోవాలని ఉంది నాకు. అంటేనండి, ఇప్పుడు మనం అడిగిన దాన్ని బట్టి చాలామంది, స్వామి మా అబ్బాయికి పిల్లలు లేరండి, నువ్వు అదే అడిగావు, నీకు ఏది కావాలో అదే ఇచ్చారు. లేదు మా పిల్లడికి ఉద్యోగం లేదు, లేకపోతే నాకు పెళ్ళి అవ్వలేదు, లేకపోతే నా భర్తకు ఒంట్లో బాగోలేదు, లేకపోతే నేను ఇల్లు కట్టుకోలేదు, ఇలా ఏమడిగితే నువ్వు అదే ఇచ్చావు. నువ్వు వేదాంతం అడిగేవా? ఆయనకి రానిదంటూ ఏముందండి? తెల్లవారుజామున 3 గంటలకు లేచేవారు, ధ్యానం చేసేవారు. 3 గంటలకు ధ్యానం చేసిన తర్వాత 5:30కి కాలువలో స్నానం చేసేవారు. ఈ రాధాకృష్ణులు అక్కడ ఉండేవారు, శుభ్రంగా అభిషేకం చేసేవారు. తర్వాత గుహలోకి వెళ్ళేవారు, వారికి గుహ ఉంది, ఆ గుహలోకి వెళ్ళేవారు. ఆ గుహలో శుభ్రంగా లక్ష్మీ సహస్రం పారాయణ చేసి మళ్ళీ జపం, ధ్యానం అన్నీ చేసుకునేవారు. అది అయిన తర్వాత వచ్చి కాస్త ఛాయ్ తాగేవారు, బిస్కెట్స్ను. తర్వాత వచ్చిన తర్వాత లలితా సహస్రం, విష్ణు సహస్రం ఇలాంటివన్నీ తదితరవన్నీ పారాయణ చేసుకునేవారు. ఇంతలో జనం బారులు తీరుండేవారు. వాళ్ళ యొక్క ప్రశ్నలు అన్నింటికి సమాధానాలు చెప్పి 11 అయిన తర్వాత మళ్ళీ స్నానం చేసి లోపల దేవతార్చన ఉండేది. దేవతార్చనకి అభిషేకాలు, పూజలు అన్నీ అయిన తర్వాత 12 గంటలకి కాకి కాస్త అన్నం వేసి ఆయన భోజనం చేసి, ఈ లోపల ఎంతోమంది భక్తులు భోజనాలు అలా మా అమ్మమ్మగారు వండి పెడుతూ ఉండేవారు. రోజు 10, 15, 20 అలాగా మా అమ్మగారు సాయం చేసేవారు, తినేవారండి. శుభ్రంగా అందరినీ పక్కన పెట్టుకుని ఆయన భోజనం చేసిన తర్వాత ఒక కుక్క ఉండేది, కుక్కకు కూడా అన్నం అది పెట్టి 12:30 నుంచి 1 గంట దాకా అరగంటే అలా పడుకునేవారు. ఈ లోపల రాజారావు అని ఒక అతను ఉండేవాడు. స్వామి వచ్చిన కొత్తల్లో ప్రవేశించాడు. కొంచెం పాల్చుక పొయ్యి అని అడిగారట. ఆ రోజు నుంచి ఇంచుమించుగా 42 సంవత్సరాలు ఊరికే లీటర్ పాలు పోసాడు. ఊరికే 42 సంవత్సరాలు పోసాడు. అంతకంతా వాళ్ళంతా అభివృద్ధి చెందారు. అసలు ఇంకెంతని చెప్పక్కర్లేదు, కోట్లలో అభివృద్ధి చెందారు వాళ్ళు. అతను ఏ రోజు ఆ పాలు ఇచ్చుకుని ఇంట్లో పోసి ఆయన కాళ్ళు నొక్కుతుండేవాడు. ఆయన లేచేవారు, కాస్త పటి బెల్లం చీకి వాడికి ఇచ్చేవారు, తినేవాడు, ఏముంటే అది పెట్టేవారు. అతను వెళ్ళిపోయేవాడు కాసేపు కూర్చుని. ఆ తర్వాత ఈయన సౌందర్యలహరి 2 పారాయణ చేసేవారు కంపల్సరీగా. ఆ తర్వాత ఇంకా మళ్ళీ భక్తులు కంటిన్యూటీ ఉండేవారు. ఆయన ఛాయ్ తాగి మళ్ళీ మొదలు పెట్టేవారు. సాయంత్రం 5, 5:30 అంతే. 5:30 మళ్ళీ ఇంకా లాక్ అయిపోవాలి. ఎందుకంటే వారికి మళ్ళీ తేడా ఇది రాకూడదు కదా, అనుష్ఠానానికి ఇది జరగకూడదని మళ్ళీ స్నానం చేసి మళ్ళీ గోలోకి వెళ్ళేవారు. ధ్యానం, జపం అది చేసుకుని మళ్ళీ ఇక్కడ రాధాకృష్ణులకి పూజ చేసి అమ్మవారికి, ఆ తర్వాత 8 గంటలకి కాస్త ఆయన చపాతి అయితే గోధుమ అన్నం ఏదో కొంచెం తినేసి మళ్ళీ 8:30కి పడుకునేవారు. సరిగ్గా మళ్ళీ 10 గంటలకు లేచేవారు. మళ్ళీ 10 to 1 గంట దాకా ధ్యానం చేసేవారు. మళ్ళీ 1 గంటకు పడుకునేవారు. మళ్ళీ 3 గంటలకు లేచేవారు. అది ఆయన దైనందిన కార్యక్రమం. వారు మహా పడుకుంటే 2 గంటలు, తప్పితే 3 గంటలు. అది కూడా నిద్రా సమాధి స్థితి అనేవారు. యోగమే, అది కూడా నిద్ర ఏముంది ఆయనకి.
ఊరికే ఏమిటంటే నా పెద్దవారే నడుము లాగుతోందని వాల్చేవారేమో, అందులోనూ అదే. అలాగే రాధాకృష్ణులతో మాట్లాడేవారు ఆయన. మేమంతా కూడా చూసాం అది. ఏదైనా మీలాంటి వాళ్ళు వచ్చి ప్రశ్న అడిగితే ఆయనకి తెలియకపోతే రాధాకృష్ణులు అడిగేవారు. ఆ కృష్ణుడు ఏది చెప్తే వాళ్ళకి జవాబు కూడా చెప్పిన రోజులు ఉన్నాయి. ఎంతోమంది చచ్చిపోతున్న వాళ్ళని కొన్ని లక్షల మందిని బతికించారు. ఇదండి పరిస్థితి. అమ్మ, ఇప్పుడు స్వామివారు మరి హిమాలయాల్లో పరమేశ్వరుని యొక్క దర్శనం చేసుకుని, ఆ దేవదేవుని దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చి ఈ ఆశ్రమాన్ని పెట్టారు కదా, మరి ఇక్కడ రాధాకృష్ణుల యొక్క ఉపాసన వల్ల చేశారని చెప్తున్నారు కదా, కొంచెం దాని గురించి తెలియజేయండి. అంటేనండి ఒక్క విషయం, ఇప్పుడు అందరికీ ఒకే రకం కూర తినాలని ఉండదు కదా, అందరికీ ఒకే బుద్ధి ఉండదు. ఆయన ఈశ్వరుని కొలిచేవారు, అమ్మవారిని కొలిచేవారు, రాధాకృష్ణులే కొలిచేవారు. అంటే బాగా ఇష్టదైవం రాధాకృష్ణులు, అంతే. అందరినీ సమంగా కొలిచేవారు. ఆయన తెల్లారితే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని రోజు 1,00,000 సార్లు చేసేవారే. అదేం మానేలేదే. భగవద్గీత నీకు 18 అధ్యాయాలు ప్రతిరోజు చదివారు, అది మానేలేదే. అమ్మవారి సౌందర్యలహరి, లలితా సహస్రం, విష్ణు సహస్రం, లక్ష్మీ సహస్రం చదివారు, మానేలేదే. రోజు నారాయణీయం చదివారు, మానేలేదే. అలాగే నెక్స్ట్ ఏమిటి, నీ ప్రతిరోజు భాగవతం మొత్తం చదివారు. అంటే ఇప్పుడు చూడండి, కృష్ణుడు ఉన్నాడు కదా, కృష్ణుడికి నెమల పించామంటే అర్థం ఏమిటి? నెమలికి ఈ భార్యాభర్తల కలయిక లేదు. ఆ నోటి యొక్క ఉమ్ము, కన్ను నీరు కొత్తోటో ఆమెకి ప్రెగ్నెన్సీ వస్తుంది. అంటే ఏమిటి? అస్ఖలితం, స్ఖలితం లేదు. అంటే ఆయనలో ఆ విధమైన ఇది లేదనమాట. ఆ చెప్పడంలో ఆంతర్యం ఏంటంటే, కృష్ణుడు 16,000 మంది గోపికల్ని పెట్టుకున్నాడు, 8 మంది పట్టమేషుల్ని పెట్టుకున్నాడు, కానీ ఆయనకి ఏ విధమైన అంటూ లేదు. అది ఎలా చెప్పారో నాకు కూడా ఏ విధమైన ఇది లేదు. అంటే ఆయనకి కాంతా కనకాల మీద మోహం లేదు. ఇప్పుడు ఎంతోమంది సాధువులను చూస్తున్నాం, ఎంతమంది లేరండి తప్పుడుగా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు. ఆయనకి నిజంగా వచ్చిన భక్తులు ఇచ్చిన పుచ్చుకోవాలంటే కొన్ని లక్షల కోట్లు ఉండను, ఆయనకు ₹1 లేదు. చెప్పాను కదా, ఏదైనా ఒక ఫంక్షన్ జరగాలంటే భక్తులు ఇవ్వాలి, అప్పుడు ఆశ్రమం కట్టాలంటే భక్తులు కట్టారు, ఏదైనా భక్తుల మీద నడవాలి తప్ప ఆయన దాచుకున్నదంటే ఏమీ లేదు. ఆయనకి అక్కర్లేదు కూడా. ఏ ఆడది అమ్మవారిలాగా కనిపిస్తాం, అది తెలియడం కోసం. ఇప్పుడు రాధాదేవి అడిగిందిటండి, మా పిల్లని గ్రోవిని అడిగిందిట, ఎప్పుడు ఆయన నోటి దగ్గరే ఉంటావు కదా నువ్వు, మరి నీ దగ్గర ఉన్నదేమిటి, నా దగ్గర లేనిదేమిటి, నన్ను ఎందుకు వదిలేసి దూరంగా వెళ్తున్నాడు అని క్వశ్చన్ వేసిందిట ఆవిడ. సరే ఏముందో చూడు అన్నారు. పిల్లని గ్రోవ్లో చూసింది, ఏముంది? హోల్, ఏమీ లేదు. అంటే అర్థం ఏంటంటే నీ మనసులో ఏ విధం లేదు. అది అంటే నువ్వు ఎప్పుడైతే నిష్కల్మషంగా ఏ విధమైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలు, అహంకారాలు ఇలాంటివి ఏవి, అసూయలు అవి ఏవీ లేకపోతే నువ్వు భగవంతుని దగ్గరికి వెళ్ళగలవు. అవి తెలియచేయడం కోసం అది. మనకు స్వామివారి యొక్క మహిమల గురించి తెలుసుకోవాలని ఉంది. వారు ఇక్కడ ఎందరికో ఎన్నో మహిమలు చూపించి ఎంతోమందికి ప్రాణాలు కూడా పోసారని చాలామంది చెప్తూ ఉంటారు. మీ మాటల్లో ఒకసారి వారి యొక్క మహిమలు కొందన్న తెలియజేయండి అమ్మ. చాలా రకాలు చూపించారని. అంటే ఇప్పుడు మా అమ్మగారిని అడిగారట, అందరికీ అన్నీ చూపిస్తున్నారు, మాకేం చూపించట్లేదంటే, ఏమున్నాయి 2 కంచాలు పట్టరా అన్నారట. ఆ అనిమాది సిద్ధులు అంటారు తెలుసా, ఆ సిద్ధులు కూడా చూపించారు. ఒక కంచం వేసుకున్నారు, ఆ కంచంలో నించున్నారు, ఒక కంచాన్ని నెత్తి మీద పెట్టుకున్నారు, మంత్రం చదువుకున్నారు, 2 కంచాలు కలిసిపోయాయి. అంటే ఏమిటి? ఆయన నీకు లోపల దీపంలో ఆయన ఉంటూ ఆ కంచాలు కలిపేశారు. చాలా అంత ఎత్తు మనిషి కదా ఆయన, 6 అడుగుల మనిషి, ఆజానుభావుడు, అంత మనిషి. అంటే అర్థం ఆయనకి అన్నీ వచ్చు. ఇప్పుడు శంకరాచార్యుల వారు ఏం చేశారు, శరీరం ఎందులోనైనా ప్రవేశపెట్టగలరు, అది వారికి వచ్చు. ఈ కాలం అంటే దొంగ కాలం పేరండి, ప్రథమ కాలం ఇది. మనిషి అందులో పడిన తర్వాత స్వాహ అంటుంది, అది అంత పవర్ఫుల్ కాలం అది. అయితే ఆ కాలం మీద ఇలా వేసుకుని ఆ కాలం మీద కూర్చున్నట్టు ధ్యానానికి నీటిపై పొద్దున్న 6 గంటలకి సాయంత్రం 6 గంటల దాకా మొలగలేదు, తేలలేదు, కొట్టుపోలేదు, అలాగే ఉన్నారు. అలా ఎన్నో రకాలండి. అంతదాకా మా అబ్బాయి ఒకసారి ఫోన్ మాట్లాడుతుంటే నాకు తిట్లు వినిపించాయి. అరే నేను ఎవరో తిడుతున్నారు చూడరా అంటే, ఇంతకీ మా అబ్బాయి నడ్డికి బస్సు ఇలా దగ్గరగా వచ్చేస్తుంది. నా బస్సు కింద పడి చచ్చిపోనుకుంటున్నావా అని వాళ్ళందరూ తిడుతున్నారు. కానీ వీడికి తెలియలేదు ఆ విషయం.
అంటే అంత అపస్మారక స్థితిలో కూడా ఏమీ కాకుండా ఆయన అడ్డు నిలబడిపోయారు. ఒకసారి నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. నాకు ఇలా 4వ నెల 4వ నెల అనుకుంటా ఆయన ఊరు వెళ్ళారు. ఏవో ఇలా ఫోటోలు తీసుకుంటూ ఇక్కడ నేను చూసుకోకుండా ఇలా వెనక్కి వచ్చి వీపూది పండుని గుద్దేశాను. అది కింద పడిపోయింది, ఇలా విరిగింది. స్వామి ఆయన వచ్చిన తర్వాత అడిగితే నీ కడుపు కోసేస్తారమ్మా అని చెప్పారు 4వ నెలలో. నాకు వచ్చే అబ్బాయి కూడా ఆగిపోయి మెడకి ఇలా పేగేసుకుని నాకు అదే జరిగింది. ఒక్క సెకండ్లో జరిగింది అది. ఆయనకి త్రికాలజ్ఞులని జరిగి తెలుస్తుంది. ఎవరైనా వస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఇప్పుడు వస్తారు, ఇది మాట్లాడతారు, ఇది అడుగుతారని చెప్పేవారు. మళ్ళీ వాళ్ళు వచ్చిన వెంటనే మీది ఏ ఊరని అడిగేవారు, ఏమి ఎరగనట్టు. ఏదైనా అది చేయగలరు వాళ్ళు. కానీ అయ్యప్ప స్వామి పూజ చాలా గట్టిగా చేసేవారు. 27 సంవత్సరాలు వెళ్ళారండి ఇక్కడి నుంచి కూడా. ఇంకా ఆయన అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక కూడా 27 సంవత్సరాలు వెళ్ళారండి. ఆయన అయ్యప్ప అని ఒకసారి అరిస్తే నిజంగా అలా పడిపోయేవారు. ఎంత ఆ హారతకర్పూరం మింగేసేవారు వెలుగుతున్నది. అంతే, మొత్తం అసలు ముత్తేశ్వరం ఊగిపోతుందా అనిపించేది మాకు. అలా ఉండేది. ఒక అతనికి ఎవరో చేతబడి చేశారట వానపల్లిలో. చేస్తే అతన్ని తీసుకుని వచ్చారు. తీసుకొస్తే ఇలా కాలవరేవులో సాయంత్రం 6 గంటలకండి అతనికి దిగతుడిచారు. నోట్లోంచి మేకులు, సీసపెంకులు, బ్లేడ్లు, ఇంకేమిటో రకరకాలు ఇలా ఇన్ని వచ్చాయి. అతని వాళ్ళకి రైల్వే డిపార్ట్మెంట్ చాలా పెద్ద ఆఫీసరు. అలాగే వాళ్ళ అమ్మగారు పోయారు. ఈ అబ్బాయి వాళ్ళ అమ్మగారు పోయారు. పోతే వాళ్ళ అమ్మాయి అమెరికాలో ఎక్కడ ఉంది. ఆ అమ్మాయి వచ్చేసరికి ఎన్నాళ్ళు ఉంచుతారు. తర్వాత ఆ అమ్మాయి అడిగిందిట, 12 రోజులు అయిపోయాక మా అమ్మగారిని చూడాలని, ఆఖరి చూపు కూడా చూడలేకపోయాను నేనంటే, చూస్తావా అని పద్మం వేసి వాళ్ళ అమ్మగారు నిలబెట్టారు. ఆ అమ్మాయి చూసింది, 5 నిమిషాలు మాట్లాడింది, తర్వాత వెళ్ళిపోయారు. అంటే మీ కుటుంబ సభ్యులు, అంటే మీ అమ్మమ్మ గారి దగ్గర నుంచి మీ అమ్మగారు, తర్వాత మీరంతా కూడా స్వామివారి యొక్క సేవలో తరిస్తున్నారు కదా. మరి మీ అమ్మమ్మ గారికి మీ అమ్మగారికి స్వామివారు ఏదైనా ప్రత్యేకమైన సాధనలు ఇవ్వడం కానీ, వారికి దీక్షలు ఇవ్వడం కానీ జరిగిందమ్మా? మా అమ్మమ్మగారికి సన్యాసం ఇచ్చారండి. మా అమ్మగారికి సన్యాసం ఇచ్చారు. యోగినియాడ కళ్ళమ్మ అని వారి స్వామి మా అమ్మమ్మని, కాంతమ్మ గారి పేరు. మా అమ్మగారు కూడానండి నిజంగా అసలు ఆ మరణం అశేషం అండి. మా అమ్మగారు ఇలాగే ఆ రోజు పొద్దున్న లేచారండి. నీరసంగా ఉందని మాత్రం అన్నారు. అన్న తర్వాత పోన్లేమా పూజలు అవి నేను చేస్తాను, నువ్వు టిఫిన్ తినేసాయి అన్నాను. సరే టిఫిన్ పెట్టేశానండి. శుభ్రంగా 4 ఇడ్లీ తినేసింది. బీపీకి ఏదో మాత్ర వేసేసుకుంది, శుభ్రంగా బలానికి మాత్ర వేసేసుకుంది, తలకాయ దుబ్బేసుకుంది. ఇంకా మడిబట్ట ఉప్పేసి మామూలు బట్ట కట్టుకుని అరుగు మీద కూర్చుని పొట్టింగ బుట్టలకి మాకు కుట్టించింది. ఇచ్చేసి ఒక ఆవిడ ఉంటే ఆవిడతోటి ప్రసంగా ఏవో చేస్తూ లలితా సహస్రం, విష్ణు సహస్రం పారాయణ చేసుకుంది. నేను ఇక్కడ పూజలు అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళి వంట చేద్దామని మొదలుపెట్టాను. ఇంతలో ఒకసారి ఫోన్లో బలానికి ఇంజక్షన్ చేయిద్దామని మా ఇంటికి ఒక అబ్బాయి వస్తూ ఉంటాడు. ఆ అబ్బాయిని రమ్మంటే ఫోన్ చేస్తే వచ్చాడు. ఆ అబ్బాయి మా అమ్మగారిని తీసుకుని పెడదాం అనేసరికి నేను రా అందిట. అనేసరికి రా అమ్మ, అమ్మ చెప్తోంది కదా అన్నట్ట. అంటే అదిగో నువ్వు మీ అమ్మ మాట వింటావు, నా మాట వినవని ఒకటి కొట్టింది. ఇంత నేను లోపలికి వెళ్ళి ఇంతకీ కొబ్బరికాయ ఇలా కత్తిపెట్టి తీసానండి అంతే. ఆవిడ ఇలా వచ్చి ఇక్కడికి వచ్చి ఇలా తిరిగి దండం పెట్టి అలా వదిలేసింది ప్రాణం. ఎవరు అసలు అది ఆయనలో కలుపుకున్నారు. అంతటి మహానుభావులండి. అంటే ఆవిడకి ఏమీ తెలియదు. లేకపోతే నాకు ఒంట్లో అంత క్రితమే 8 నెలల క్రితం నాకు లారీ గుద్దింది. లారీ గుద్దేస్తే ఆశ్చర్యం, ఒంటి మీద ఒక్క దెబ్బ తగలలే నాకు. ఇలా ఎవరో పట్టుకున్నారండి, లారీకి కారుకి మధ్యలో పడిపోయాను. ఎవరో పట్టుకున్నారు, మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రత్యక్షంగా నేను అనుభవించింది. ఇలా కింద పడుకోబడితే చెవులో, అమ్మ నీ కాలు విరిగింది, నువ్వేం కంగారు పడకని చెప్పారు ఎవరో. అంతే అయిపోయింది. నన్ను కింద పడుకోబెట్టేశారు. నేను చెప్పేశాను, నా దగ్గరికి వచ్చిన అందరికీ నా కాలు విరిగిపోయిందని చెప్పేశాను. ఇదేమిటి ఇంత లారీ గుద్దేస్తే ఈ మనిషి మాట్లాడుతుంది ఏమిటి, ఈవిడ బుద్ధి మందగించిందేమో అనుకున్నారు. తీసుకెళ్ళి ఆ కిమ్స్ హాస్పిటల్లో పెట్టారు. నిజంగా వాళ్ళు లారీ గుద్దితే ఈవిడ ఇలా ఉందా ఏదో శక్తి నడుస్తుంది, మనం మాత్రం ఏం చేయాలని పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ ఆశ్చర్యపోయారు. ఒంటి మీద ఒక్క ఇంత పిసరు స్క్రాచ్ కూడా ఏమీ రాలేదండి. ఆశ్చర్యం ఏంటంటే నాకు మొత్తం విరిగిపోతే పెద్ద ఆపరేషన్ పడుతుందన్నారు. నేను ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు. ఆ వేళ వెళ్ళమే
తీసుకొచ్చి నన్ను ఇలా 6 కుర్చీలో తీసుకొచ్చి ఇలా మంచం మీద పడుకోబెట్టారు. ఎవరో చెప్పారండి, ఇక్కడ కోటిపిల్ల అవతల ఒక రాంబాబు గారు అని ఒక పసరకట్ట ఆయన ఉన్నారని. ఆయనకి ఫోన్ చేశారు, ఆయన వచ్చాడు. 4 కట్టుల్లో ఇగో నేను ఇలా తిరుగుతున్నా. స్వామివారు సమాధి చెందడానికి ముందు ఏమైనా సూచనలు చేశారమ్మా వారు ఏమన్నా? 1 సంవత్సరం క్రితం నుంచి నేను కాశీకి వెళ్ళిపోతానని చెప్పేవారండి. కానీ మళ్ళీ అనుమానం రాకూడదు కదా, వెంటనే మాయ కప్పుతారు. ఇప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? మట్టి తిన్నాడు. బలరాముడు వచ్చి అమ్మ మన్ను తిన్నాడని చెప్పారు. చెప్పేసరికి ఏది నీ నోరు చూపించమంది యశోదాదేవి. నోరు చూపిస్తే ఏముంది? 14 భువనాలు కనిపించాయి. ఇదేమిటి, ఈ పిల్లాడెంత, అతని నోరెంత, ఈ 14 భువనాలు ఏమిటంది అని ఆవిడ ఆశ్చర్యపోతుంది. మరి నువ్వు పెంచగలవా? అలా ఉంటే పెంచగలవా? మాయ కప్పేసాయి అంతే. అయ్యో నా కొడుకు ఎంతో ఆకలితో ఉన్నాడని ఎత్తుకుని పాలిచ్చింది. అలాగే సంవత్సర కాలం నుంచి ఎంతోమందికి ఎన్నో రకాలు మాకు అవి కూడా చూపిస్తూనే వచ్చారు. కానీ మేము కానుకోలేకపోయాం. ఆఖరికి ఇక్కడ ఈ చివరండి ఒక దిమ్మ ఆయనే కట్టించుకున్నారు. దిమ్మ కట్టించుకుని 15 రోజుల తర్వాత ఇది ఉపయోగపడుతుందన్నారు. సరిగ్గా 15 రోజుల తర్వాత ఆయనకి దాని మీద అభిషేకం అయింది. ఆయన దిమ్మ ఆయన కట్టించుకుని సిద్ధి పొందారు. అంత విశేషం. 1995లో సిద్ధి పొందుతానన్నది 1985లో బిల్లులో రాసుకుని ఆయన చట్ట ప్రకారం ఇది చేశారు. కానీ మాకు తెలియదు అది. ఆ 95లో ఆయన సిద్ధి పొందాక చూస్తే అందులో ఉంది. మాకు ఆయనకి తెలియదు అంటారు. ఆయన ఎప్పుడు పుడతారో, ఎప్పుడు మరణిస్తారో, ఎప్పుడు ఏం చెందుతారో. భక్తుల్ని ఎప్పటికైనా బాబా గారు పిలిస్తే పలుకుతానని ఎలా అన్నారో ఆయన ఇప్పటికీ పిలిస్తే పలుకుతున్నారు. స్వామివారి సమాధి మందిరం ఉన్నది కదా మాకు ఇక్కడ. అయితే పక్కన శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించి ఇది కూడా మందిరాన్ని నిర్మించారు కదా. అంటే ఇది స్వామివారు ఉన్నప్పుడు ప్రతిష్ఠించినటువంటి మందిరమేనా, లేకపోతే తర్వాత మీరు ఏమైనా చేశారా? లేదండి, స్వామి ఉన్నప్పుడే కాశీ నుంచి ఆ లింగం తెచ్చుకున్నారు. వానపల్లి వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు. ఆ తర్వాత స్వామి సిద్ధి పొందిన తర్వాత మరి పరమేశ్వర స్వరూపం కదా, అందుకని చెప్పేసి అలాగా ఆ శివలింగం అంటే అది కూడా వారి యొక్క సత్సంకల్పమే. ఏడాది క్రితమే ఆయన చేతులతో ఆయన కాశీ నుంచి తెచ్చుకుని వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు. ఆయన సిద్ధి పొందిన తర్వాత ఉమామాధవేశ్వర స్వామిగా శివాలయాన్ని అలా పెట్టారు. కానీ ఇంకొక విషయం ఏమిటంటే ఆయన ఒక సిద్ధి పొందిపోయి 1 సంవత్సరం క్రితం నుంచి ఇక్కడే కూర్చునేవారు. ఈ అరుగు మీద కూర్చుని నా స్వస్థలం ఇదే, నా స్వస్థలం ఇదే అనేవారు. మాకు అర్థం అవ్వలే స్వస్థలం ఇదే అంటే ఆయన ఇక్కడే కూర్చుంటారని చెప్పడమేమో. మరి ఆ తర్వాత తెలుస్తున్నాయి నీకన్నీ. ఇలా ఎన్నో, ఒకటి కాదు. స్వామివారి యొక్క జీవిత చరిత్రకు సంబంధించి ఏదైనా గ్రంథం ఇప్పుడు అందుబాటులో ఉందమ్మా? హిమగిరి విహారం అని ఒకటి ఉంది. వారే చెప్పారు. వారు చెప్పగా రమణాల గారు మా అమ్మగారు అని 2 రాశారు. దాన్ని తర్వాత మొత్తం అప్పారావు గారు వాళ్ళందరూ కలిసి దాన్ని ప్రింట్ చేయించారు. ఇప్పుడు భక్తులందరికీ అది పంచిపెడుతున్నాం. అది చదువుతారు వారి యొక్క చరిత్రని. అది విషయం. అమ్మా, ఇంతకుముందు అంటే ఇంటర్వ్యూ ప్రారంభించడానికి ముందు మిమ్మల్ని కలిసినప్పుడు మీరు అన్నారు స్వామివారు చనిపోయాడని డిక్లేర్ చేసినటువంటి వారిని లేచి కూర్చోబెట్టి వారు మళ్ళా తర్వాత దాదాపు ఒక 18 సంవత్సరాలు జీవించారని చెప్పారు కదా. కొంచెం దాని గురించి మాకు తెలియజేయండి వివరంగా. కృత్తివెంటి సుబ్బారావు గారని ఒక ఆయన అమలాపురం అండి, ఆర్ఎంపీ డాక్టర్. ఆయన డాక్టర్ పట్టాభి వీధిలో ఉంటారు. ఆయన కింద ఒక మేడ ఉంది. ఉన్న తర్వాత ఆయనకి ఏంటంటే పైన కూడా మేడ కట్టుకుంటున్నారు. ఆవిడ గిరమ్మ గారు ఆవిడ పేరు. ఆవిడ విపరీతంగా అమ్మవారి భక్తురాలు. తెల్లవారుజామున 3 గంటలకు లేచి అమ్మవారు పూజ చేసేది. అలాగే ఆ రోజు కూడా పూజ చేసుకుంటూ ఉంటే చేసిన పూజ చాలు, పైన వాడు గిలగలా చావు బతుకుల మధ్య ఉన్నాడని చెప్పింది అమ్మవారు కొట్టి. టక్కుమని వదిలేసి వెళ్ళి చూసరికి కొట్టుకుంటూ ఉంటే ఇంతలో హాస్పిటల్కి తీసుకెళ్ళడం, చూపించడం అయిపోయింది, ఓప్లేస్ అని చెప్పేయడం, అందరికీ ఫోన్ చేసుకోమనడం అన్నీ జరిగిపోయాయి. వాళ్ళ మరదలు వాణమ్మ గారిని స్వామి భక్తులే, వెన్నకోటవారు. ఆవిడకి తెలిసి పరిగెత్తుకుంటూ బావగారి కోసం వచ్చి ఇంటికి వచ్చి ఇక్కడ ఒక స్వామి ఉన్నారు, సిద్ధపురుషులు కేరళ నుంచి వచ్చారు, మహామహిమాన్వితులు, అందుకని చెప్పేసి వారికి ఒక్కసారి దర్శనం చేసుకొస్తానని చెప్పి ఆ డాక్టర్లతో చెప్పి వచ్చిందిట. వచ్చేసరికి సరే ఇంకా ఆఖరి ప్రయత్నం చేద్దాం, ఒకసారి తప్పేముందని వస్తే ఏం పర్వాలేదు అని చెప్పి ఆవిడ ఇంగ్లీష్లో అడిగింది. ఆయనకి తెలుగు రాదు కదా. అప్పుడు ఇంత వీపూది తులసి తీర్థం ఇచ్చి ఇది నోట్లో వెయ్యమ్మ, ఒక పావుగంటలో వేసిన పావుగంటకి 50 గ్రాముల అన్నం తూచి పెడతారు డాక్టర్ అని చెప్పారట. అలాగే వెళ్ళగానే పళ్ళు బిగుసుకుపోతున్నాయి అతనికి. అలా వీపూది వేసి తీర్థం ఇచ్చిన తర్వాత
అప్పుడు ఆయన లేచి ఒక పావు గంటకి ఆకలేస్తుందంటే అదే సాంబమూర్తి గారు 50 గ్రాములు అన్నం తూచిపెట్టారు, తిన్నారు. తర్వాత 18 ఏళ్ళు 20 సంవత్సరాలు బతికాడు ఆయన. ఇలా ఒకరు కాదండి. ఎందుకండి ఇప్పుడు ఈ డాక్టర్ అప్పారావు గారు అని ఒక ఆయన ఉన్నారు. వారు 90లోనో 89లోనో వచ్చారు. వారు కాపులు. ఇప్పుడు మాధవానంద హాస్పిటల్ అని ఉంటుంది గుడి పక్కన, చాలా పెద్దది. ఇదివరకు చిన్నది ఉండేది, చాలా పెద్దది అయిపోయింది. ఇప్పుడు స్వామివారి పేరే పెట్టారు. అయితే ఆయనకి బ్రెయిన్ ఏదో తేడా వచ్చింది. 3 సంవత్సరాలు ఎవరిని గుర్తుపట్టలే. ఒక్క స్వామిని తప్ప ఎవరిని గుర్తుపట్టట్లే. కట్టుకున్న పెళ్ళాన్ని కూడా ఆయన గుర్తుపట్టలే. స్వామి 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 అదే నామస్మరణ. సరే, వాళ్ళ పిల్లలు చాలా డబ్బున్న వాళ్ళు హైదరాబాద్ తీసుకెళ్ళారు. సరే, ఆయన ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ పెద్ద అబ్బాయి ఆపరేషన్ చేసి డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళాడు. వాళ్ళ మిస్సెస్ పాపం ఇలా ఎదర కూర్చుందిట. కూర్చునేసరికి ఒక తెల్లగా ఒక అతను స్టెప్ వేసుకుని వచ్చి, అమ్మ నేనే ఆపరేషన్ చేస్తాను, నీ భర్తకి ఏం పర్వాలేదు, తగ్గిపోతుందని చెప్పి లోపలికి వెళ్ళారు. తలుపు వేయబడిపోయింది. అదే మొత్తం ఆయన లోపలికి వెళ్ళాడు. 10 నిమిషాలు కొడుకు డాక్టర్ని తీసుకొచ్చాడు. సేమ్ అలాగే ఉన్నట్టు. అమ్మ ఈయనే డాక్టర్ గారమ్మ, ఇప్పుడు ఈయనే వైద్యం చేయిస్తారు. అదేమిటి సాయిబాబా చరిత్రలో ఉంది చూసారా, మీరు చదివారో లేదో నాకు తెలియదు. అంటే అంత క్రితమే ఆయన చేసేసారు ఆ వైద్యం. పావు గంట క్రితం ఈ మహానుభావుడు డాక్టర్ రూపంలో వెళ్ళి వైద్యం చేశారు. తర్వాత ఈయన వెళ్ళాడు. ఆ చరిత్ర చదివాం, ఇది మేము ప్రత్యక్షంగా చూసాం. ఇది నిదర్శనం. మేము ఇవన్నీ నిదర్శనాలు అనుభవించాం. ఈ పేపకాయల బాబ్జీ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన ఎమ్మెల్యే కూడా చేశాడు. ఆయన ఒకసారి ఇక్కడికి వచ్చే, స్వామి ఎవరో కళ్యాణ మండపం కడుతున్నారు, 1,00,000 రూపాయలు, అందులో నేను ఈ పెట్టి వాటాదారుని అవుతున్నానంటే, బాబ్జీ ఎందుకురా నీకు, నువ్వు శుభ్రం కళ్యాణ మండపం కడతావు, 2 కోట్లు ఖర్చు పెట్టని చెప్పారట. స్వామి మరి అలా చెప్తారేమిటని తర్వాత అప్పుడే చెప్పారట. ఇదే చెట్టు కిందకి తీసుకెళ్ళి, నువ్వు ఈ టైంలో ఈ సంవత్సరంలో చచ్చిపోతావని చెప్పారట. అయిపోయింది. స్వామి తర్వాత సిద్ధి పొందిపోయారు. మాకు తెలియదు. ఈ చెప్పిన విషయాలు కూడా మాకు తెలియవు. అతను వచ్చి మాకు చెప్పాడు. ఇంతకీ ఏమిటి, కళ్యాణ మండపం కట్టేశాడు 2 కోట్లు పెట్టి. మాధవానంద కళ్యాణ మండపం అని ఉంటుంది, మీ కోటిపిల్లి దాటిన తర్వాత కావస్తాయి, ఆ పేరుతోటే ఉంటుంది. అయితే తర్వాత అతను చెప్పాడు, నేను ఈ టైంలో చచ్చిపోతానని చెప్పి మాకు కరెక్ట్గా. అలాగే కరోనా వచ్చి అదే టైంలో చచ్చిపోయాడు. మొగుడు పిల్ల ఇద్దరికీ వచ్చింది. మొగుడు పిల్లని హాస్పిటల్కి తీసుకెళ్లారు, కానీ అదే పెళ్ళం బతికేసింది, ఆయన చచ్చిపోయాడు. వాళ్ళకి తెలియనిది ఏం లేదు. కాలం వారి చేతుల్లో ఉంటుంది. ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు, ఒక అతను చచ్చిపోతున్నాడు. ఆగన్నట్ట, ప్రాణం ఆగింది, వాళ్ళు లేచి కూర్చున్నాడు. మరి ఆయన ఉండగా ప్రాణం పోకూడదే. అంతే, కాసేపు ఉన్న తర్వాత ఆయన దిగిపోయారు. నీ పని చూసుకో అన్నారు, వాడు చచ్చిపోయాడు. అలాంటివి ఎన్నో చూసామండి. ఇంకా అంటే చెప్పుకుంటూ పోతే దానికి ఇంతానేం లేదు. ఏమంటే ఇప్పుడు సముద్రానికి వెళ్ళి నువ్వు అంచు చూడగలవా, అవతల దరి చూడగలవా? వారి యొక్క శక్తి సామర్థ్యాలను కూడా నువ్వు అంతు చూడలేవు. తీరం లేదు, దానికి లోతు తెలియదు. ఇప్పుడు సాధనా మార్గంలో ముందుకు వెళ్ళాలనుకునే వారికి స్వామివారు ప్రత్యేకమైనటువంటి బోధనలు లేదంటే ఆ మార్గం గురించి ఎలాంటివి చెప్పేవారండి? ఒకటండి, సగుణోపాసనే, నిర్గుణోపాసన చెప్పేవారు కాదు. సత్సంగత్వే నిత్సంగత్వం, నిత్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం. ఆయన ఏం చెప్పేవారంటే 10 మంది ఎప్పుడూ ఒక చోట కూర్చుని మంచి మాటలు ఎప్పుడైతే చెప్పుకుంటూ ఉంటే పక్కవాడికి కూడా చెయ్యాలనిపిస్తుంది. వాడికి ఆ యొక్క గుణం లేకపోయినా, అయ్యో వాళ్ళందరూ చేసుకుంటున్నారే నేను చేసుకోవాలని ఇప్పుడు 10 మంది చదువుకుంటుంటే నీకు అనిపించదా అండి? చదవాలనిపిస్తుంది. 10 మంది తప్పుడు పని చేస్తుంటే నీకు చెయ్యాలనిపిస్తుంది. అలాగే సత్సంగత్వం, ఈ సత్సంగం ఎప్పుడైతే వచ్చిందో నీ బుద్ధిని మారుస్తుంది. అంతే. అలా సత్సంగం చేయడం, పూజ చేయడం, ఆ మంత్రం చేయడం, అలా చేయగా జపం, ఆ తర్వాత మెల్లిగా ధ్యానం, అలా నేర్చుకోమనేవారు. అలాగే మా అందరికీ చెప్పారు. వారి యొక్క వాక్కుతోటే ఏదో చిన్నగా, పెద్దగా కాదు, కానీ ఆవగింజలు అరసగం కూడా లేదు మాకు, పరమాణువు కూడా లేదు. కానీ ఏంటంటే ఏదో వారి యొక్క నామాన్ని జపిస్తే ఇలా బతుకుతున్నాం అంతే. అమ్మ, మీకు గురుగారు
ఏమైనా మంత్రదీక్ష ఏమైనా ఇచ్చారమ్మా? ఎవరికి ఏ దేవుడు ఇష్టమైతే వాళ్ళకి ఆ మంత్రం ఇచ్చారు. నాకు 5వ ఏట కృష్ణుడి యొక్క మంత్రం ఇచ్చారు. తర్వాత 9వ సంవత్సరంలో అమ్మవారి మంత్రం ఇచ్చారండి. అంటే ఈ శ్రీచక్రానికి పూజ చేయడానికి అర్హత కావాలంటే ఆ మంత్రం ఇవ్వాలంటే అప్పుడు ఇచ్చారు. అప్పటి నుంచి అలా చేస్తూ ఆ శ్రీచక్రానికి పూజ చేస్తున్నాను. పరమ పవిత్రమైనటువంటి ఈ ఆశ్రమాన్ని దర్శించాలి, స్వామివారిని దర్శించుకోవాలి అనుకునేవారు ఏ మార్గం ఉంటే వారికి ఇది సాధ్యపడుతుందమ్మా? భక్తి. ఇప్పుడు నీకు ఏదైనా ఒక్కొక్క దానికి ఒకటి విద్యాలయానికి వెళ్ళాలంటే చదువు, అంతే కదా. అలాగే తర్వాత ఒక కొట్టుకు వెళ్ళాలంటే సరుకు, ఒక బట్ట కొనాలంటే ఏదైనా ఆ రూపేణ ఎలా పెడుతున్నావో నువ్వు ఇక్కడికి రావాలంటే వారి మీద నీకు అచంచలమైన గురి భక్తి ఉంటే వారే తీసుకొస్తారు. ఇప్పుడు ఎప్పటి నుంచో మీరు రావాలనుకున్నారు, రాగలిగారా? పోనీ క్రిందటి సంవత్సరం కూడా మీరు వచ్చారు, మరి మీరు ఎందుకు రాలేదు? అంటే వారు ఆ మార్గంలో ఉన్నారు కనుక వారిని మీరు తీసుకొచ్చుకుంటున్నారు. అంటే మీరు లేరా అని కాదు, మీకు ఇప్పటికి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ఆయన ఇచ్చారు. ఆయన ఇవ్వకపోతే మీరు ఇప్పుడు కూడా కాదు, ఎప్పుడూ రాలేరు. వారు ఇవ్వాలి అవకాశం. ఆ అవకాశం ఇవ్వాలంటే మనకి అంతటి శక్తి రావాలి. అంటే ఇక్కడికి ఈ ఆశ్రమానికి వచ్చి గురుదేవులు శ్రీ 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 మాధవానంద స్వామి వారిని దర్శించుకోవాలనుకునేవారు అందరికీ కూడా మీ ద్వారా ఒక ఆహ్వానం పలకండి. తప్పకుండా అందరూ దయచేయండి. అందరూ ఎనీ టైం ఆల్వేజ్ వెల్కమ్. అంతే, అందరూ బాగుండాలి. సర్వే భక్త సర్వే జన సుఖినో భవంతు. జై హోం అని వారు గురువు గారు, అదొక్కటే తెలుసు నాకు. నాలో ఏమైనా తప్పులు ఉన్నా క్షమించండి, అంతే. ఇది మనం ముగించే ముందమ్మా ఒక్కసారి గురుతత్వం గురించి చెప్తే వినాలని. అంటే అలా కాదండి, గురువు అనేవాడు ఏ పరీక్ష పెడతాడండి. ఎందుకో తెలుసా? నీలో యొక్క అజ్ఞానం అనే చీకటిని తొలగించాలి, జ్ఞానాన్ననే ఇది దీపాన్ని వెలిగించాలి. ఆ వెలిగించడం కోసం గురువు అంటే ఇప్పుడు చూడండి, సపోజ్ కాషాయం బట్టలు కట్టుకుని అది కనిపించారనుకోండి, మీరేం చేస్తారు? తప్పకుండా దండం పెట్టేస్తారు. అదే ఇంక వేరే ఏరే రూపంగా కనిపిస్తే ఇతనా గురువు, ఇతనక మనం దండం పెట్టాలి అని ఒక చీత్కార భావం మనసుకు వస్తుంది. అంటే గురువు నువ్వు ఎలా ఉంటే ఏమిటి, అందులో ఉన్న నీకు జ్ఞానం కావాలి. ఇప్పుడు నువ్వు ఇంట్లో లైట్లు వేసుకుంటావు, అది బెడ్రూమ్ బల్బా, లేకపోతే ప్రమిదతో వేసుకుంటావా, కుందితో వేసుకుంటావా, అలికలాంతరతో వేసుకుంటావా, చూపు లైట్తో వేసుకుంటావా, ఏదైనా నీకు కాంతి కావాలి, లేకపోతే చీకట్లో నువ్వు పడిపోతావు, అంతే కదా. అది గురువు నువ్వు ఎలా ఉంటే ఏమిటి, నీలో జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, నీలో అజ్ఞానాన్ని తొలగించుకోవాలి, నీలో భక్తి అనే మార్గాన్ని ప్రవేశపెట్టించుకోవాలి. కానీ మనకి అలా అనిపించదు, మనకి డాబులు దర్పాలు కావాలి. ఇప్పుడు అదే వెంకటరమణమూర్తి గుళ్ళు చాలా ఉన్నాయి. అన్ని గుళ్ళకి వెళ్ళి ఎవడో చెప్పాడు ₹10 వేస్తాడు, ఆ గుడికి వెళ్ళి 1000 రూపాయలు వేస్తాడు, అక్కడ బోళ్ళు డబ్బు ఉంది, అక్కడికి ఎందుకు వేస్తున్నావు నువ్వు? అంటే నువ్వు ఎప్పుడైనా కూడా జనం వెళ్ళిన చోటకే ఎక్కువ వెళ్తావు, జనం ఎక్కువ ఇచ్చిన చోటకే ఇస్తావు. అంటే పాపులారిటీ కావాలి నీకు, అంతే తప్ప నీకు అందులో ఉన్న మహత్యంతో సంబంధంలే. అందుకని గురువు నీలో ఆ టైపు భావన తొలగించడం కోసం అన్ని రూపాల్లో కనిపిస్తాడు. ఒక ఆవిడ ఉంది, ఒక అతను ఉన్నాడు, ఇద్దరు రామభక్తులే. అయితే ఇద్దరు వెళ్ళి రాముణ్ణి భోజనానికి పిలిచారు. అతను వండేసి అట్టే పెట్టాడు. సరే ఈవిడ వండి అట్టే పెట్టేసుకుంది, రొట్టె ముక్క వేసింది, కరకర పాపం బాగా ముసలది. ఆవిడ ఉన్న దాంట్లో నెయ్యి కూడా కాచి అక్కడ పెట్టుకుని అలా రెడీగా ఉంది. ఇంతలో అక్కడ ఏమైంది, రాముడు పంది రూపంలో వచ్చాడు. చి అని చెప్పేసి కొట్టేశాడు అతను. అయ్యో మహానుభావుడు కొండేనే నువ్వు ఇలా ముట్టుకున్నావా అని చెప్పి. అది కుక్క రూపంలో ఇక్కడికి వచ్చాడు. అయ్యో స్వామి ఉత్తరొట్టి పట్టుకెళ్తున్నావా, నెయ్యి ఇదిగో అని ఆవిడ పరిగెట్టింది. ఏమిటి తేడా నీకు? ఆయన పిలిచాడు, ఆవిడే పిలిచింది, ఇద్దరింటికి రాముడు చెరువు రూపంలో వచ్చాడు. మరి అక్కడ ఆయన కొట్టాడు, ఇక్కడ ఇదేమిటి? అంటే నీకు అక్కడ రూపం ముఖ్యం, నీకు ఇక్కడ అన్నింటిలోనూ నువ్వు దేవుణ్ణి చూసావు, భక్తి ముఖ్యం. అది చెప్పింది, అది గురుతత్వం. చాలా సంతోషం అమ్మా, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. స్వామివారిని వారి యొక్క లీలలను అందించాలి, వారి యొక్క శక్తిని అందించాలి, వారి మార్గాన్ని అందించాలని మీ కుటుంబం, మీ అమ్మమ్మ గారు కానీ, మీరు కానీ, మీ అమ్మగారు, వీరందరూ కూడా వారికి ఎనలేని సేవలు చేస్తూ నిజంగా మీ జన్మను చరితార్థం చేసుకున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా
స్వామివారితో పాటు మీ దర్శనం చేసుకోవడం, మీ మాటలు వినడం కూడా నిజంగా వారి యొక్క అదృష్టం అమ్మ. చాలా సంతోషం. నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు మనం దాదాపు 1990 కాలంలోనే ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని అనుగ్రహాన్ని పొంది ఆశీస్సులు పొందినటువంటి మన గురువుగారు క్రియాయోగి శ్రీ 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 ఆదూరి ఉదయభాస్కర్ గారు. మరి వారి మాటల్లో గురుగారి గురించి ఏం చెప్తారో విందాం. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నిర్నామ నిఖిలేశ్వర నిరంజనానందఘన త్రిపురా పరమేశ్వర గగన సింధు భైరవ మహావతార్ బాబాజీ శ్రీ చరణో నమః. విశ్వం గురుభ్యో నమః. సచ్చిత్ ఆనంద గురుభ్యో నమః. వందే గురుపదద్వంద్వం అవాన్ మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతక్యం త్రైపురం బ్రహ్మాస్త్రకుండికాహస్తాం శుద్ధ జ్యోతిస్వరూపిణీం గాయత్రీం వేదమాతరం. 1990వ సంవత్సరంలో మొట్టమొదటి వివాహమైన మొదటి సంవత్సరంలో ఆ ధర్మపత్ని సత్యవాణి వాళ్ళ పుట్టిల్లు అమలాపురం, వాళ్ళ తాతగారిల్లు. అక్కడికి వచ్చినప్పుడు దగ్గరలో అయినవెల్లి గణపతి దేవాలయాన్ని దర్శించమని పెద్దల సూచన మేరకు గణపతి దేవాలయం, క్షణముక్తేశ్వరాలయం ఆ రెండు దర్శించాక నాకు శ్రేయోభిలాషులు పెద్దలు అయినటువంటి రామచంద్రమూర్తి గారి సూచన మేరకు ఆయనకి ఈయన గురువు అంతకుముందే ఆ రకంగా నాకు మాధవానంద స్వామి ఆయన్ని దర్శించడం 1990లో జరిగింది. అప్పుడు శ్రీకృష్ణుని విగ్రహం ఉండేది, దాన్ని దర్శనం చేసుకోమని చెప్పారు ఆయన. పెద్దలు దర్శించుకోవాలి అని అంతవరకు తెలుసు. ఆయన ఆశీర్వాదాన్ని ఆ రోజున 90లో పొందా. దినదినాభివృద్ధిగా ఆ రకంగా గురువుల యొక్క ఆశీస్సులతో ఈ రోజున ఈ 30 పుస్తకాలు నా ద్వారా రాయించారు వాళ్ళు. ఈ శ్వాస విజ్ఞానం అనేటువంటి పుస్తకాన్ని ఆయన పాదాల దగ్గర ఉంచడం కోసం ఈసారి రావడం జరిగింది. ఎప్పుడు ఇక్కడ కార్యక్రమం వచ్చినా అమలాపురానికి తప్పనిసరిగా ఈ అయినవెల్లి ముక్తేశ్వరం దర్శనం చేసుకోవడం జరుగుతోంది. దానిలో భాగంగా ఈరోజు కూడా అలా దర్శనం చేసుకుందాం అనుకున్నాం. ఆయన ఆజ్ఞ ఉంది, గురుగారి యొక్క అనుగ్రహం ఉంది. అందుకని శ్రీ సన్నిధి సత్యం గారు కూడా అక్కడికి రావడం, ఆయనతో ఏమండి దీని తర్వాత ఏం కార్యక్రమం అని అంటే ఆయన వాక్కు ద్వారా కూడా ఇలా మాధవానంద స్వామి ఆశ్రమానికి ముక్తేశ్వరం వెళ్ళాలనుకుంటున్నాను అంటే వెంటనే ఆయనతో పాటు బయలుదేరి వాళ్ళ ఆశ్రమాన్ని అందరికీ సాధకులందరికీ కూడా పరిచయం చేయించాలనేటువంటి ఉద్దేశంతో రాగానే ఆవిడని అడిగితే వెంటనే వాళ్ళు ఒప్పుకున్నారు. ఆశ్రమానికి సంబంధించిన వాళ్ళు. ఆ గురువు యొక్క అనుగ్రహం నాకే కాదు సర్వులకు అందాలని నా కోరిక. శ్రీ గురుభ్యో నమః. ఇంతవరకు మనం ఆంధ్రప్రదేశ్ క్షణముక్తేశ్వరంలో ఉన్నటువంటి వశిష్ఠాశ్రమం, ఈ ఆశ్రమాన్ని మనకి మాధవానంద స్వామి వారు అందించారు. వారి శక్తిని ఇక్కడ నింపి వారి యొక్క దేహాన్ని మరుగునపరిచారు. ఇక్కడికి వచ్చి వారి సమాధి దర్శనం చేసుకోవడంతో పాటు ఇక్కడ ఎవరైతే నిజమైనటువంటి సాధనలో ఉన్నారో, ఎవరైతే సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే ఆ పరమాత్మ గురించి తెలుసుకోవాలనుకుంటూ ఆ సాధన మార్గంలో ముందుకు వెళ్తున్నారో వారందరికీ కూడా ఇక్కడ సాధన చేసుకుంటే అద్భుతమైనటువంటి అనుభవాలను పొందుతారు. అలాగే మనకి భౌతికంగా ఉన్నటువంటి ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి మనం త్రికరణ శుద్ధిగా స్వామివారిని ప్రార్థించి వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటే వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడవచ్చని ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల యొక్క అపార నమ్మకం. మీరంతా కూడా ఎప్పుడైనా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, లేదంటే ప్రత్యేకంగా, ఎందుకంటే ఇంతటి గొప్ప ఆశ్రమాన్ని గురించి మనం తెలుసుకున్న తర్వాత ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడ దర్శనం చేసుకుంటే మనకు అంత మంచిది. ఎందుకంటే గురువులు ప్రకటితం అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వారి గురించి ఈరోజు మనకు తెలిసింది అంటే వారు మనకి ఆహ్వానం పలుకుతున్నారని అర్థం. కాబట్టి మీరంతా కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకొని మీ జన్మల్ని చరితార్థం చేసుకుంటారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.